సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం వరకు గల వాక్య భాగాన్ని సాల్మన్ దిక్కుజయ్ గారు వచ్చి చదవవలసిందిగా కోరుచున్నాం. ఆత్మ
తొమ్మిదవ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు చదువుకుందాము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా, వీని కన్నవారా అని ఆయనను అడగగా, అందుకు యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుతున్నది, అప్పుడెవడు పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాను. ఇట్లు ఆయన చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. సీలోయము మాటకు పంపబడిన వాడు అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకునేవాడు కూడా అనిది. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలియున్న ఒకడని మరికొందరును అంది. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వానిని అడుగగా, పరిశుద్ధ వాక్యమును దేవుడు మన వెనుకల్లో దీవించిందాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు పాత్రుడవైన మా తండ్రి, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ అన్నారు. మేము నమ్మేము, నీ మహిమను చూచుచున్నాము ప్రభా. నీ స్తోత్రాలు, వందనాలు. పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచు వారి యందు సమస్తము నేను చేయగలను అంటున్నాడు. కడవ ప్రభువా, నన్ను బలపరచుము. కలిసి మేమందరము వాక్యం చాలించుకోవడానికి సహాయం చేయండి. ఇక్కడ నుంచి ఎవరు కూడా వట్టి హృదయానికి వెళ్లకుండా పరలోకపు ఆశీర్వాదాలు పొందేందుకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినము మనము చదువుకునే వాక్య భాగములో యోహాను సువార్త 9వ అధ్యాయం, దానిలో పుట్టి గుడ్డివాని గురించిన విషయము లేక వారి స్వస్థత రాయబడినది. యోహాను సువార్త ఒక ప్రత్యేకంగా రాయబడింది. మత్తయి, మార్కు, లూకా వీళ్ళు రాసిన విషయాలు ఏవి కూడా యోహాను రాయలేదు. ఒక్కొక్క విషయమును వివరించుటకై ఒక్కొక్క చాప్టర్, ఒక అధ్యాయం వాడినాడు. మంచి కాపరి అనే సబ్జెక్టులో నేను లోకానికి వెలుగులాగా ఇక్కడ ఈ పుట్టి గుడ్డి వాడిని గురించిన సంఘటన ఈ దినము ధ్యానం చేసుకుందాం. కనుక మన అంశం ఏంటంటే హీలింగ్ ఆఫ్ ద బోర్న్ బ్లైండ్ బై ద జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా స్వస్థపడిన పుట్టు గుడ్డివాడు. ఈ అంశంలో ఒక 3 విషయాలు క్లుప్తంగా మనం చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే ట్రస్ట్ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు నందు ఆ పుట్టు గుడ్డివాడి యొక్క నమ్మకము. రెండవది టెస్టిమనీ ఆఫ్ ద బోర్న్ బ్లైండ్. ఆ పుట్టు గుడ్డివాడి యొక్క సాక్ష్యం. మూడవది ఏంటంటే ట్రబుల్స్ ఆఫ్ ద బోర్న్ బ్లైండ్ మ్యాన్. పుట్టు గుడ్డివానికి కలిగిన కష్టం లేక బాధ.
ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాము. మరి ఇక్కడ 9వ అధ్యాయములో సిలోయాము అనే ఒక కోనేరు కనబడుతుంది. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా ఆ బేతస్తా అనే కోనేరు కనబడుతుంది. ఈ కోనేరుల గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఈ కోనేరులు ఎవరు తొలగించారు అనగా, ఒక నిమిషము మీరు చూడండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయములో 20వ వచనం నేను చెప్తున్నాను. హిజ్కియా చేసిన ఇతర కార్యముల గురించి, అతని పరాక్రమంతుల గురించి, అతడు కొలను త్రవ్వించి కాలువలు వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గురించి యూదారాజుల గ్రంథంలో రాయబడింది. అర్థమైందండి. సమ్మరులో ప్రజలు నీటి కొరకు బాధపడకుండా ఆ హిజ్కియా రాజు తన పరిపాలన సమయంలో ఈ యొక్క కొరలు పూల్స్ అంటే కోనేరులు తవ్వించాడు. కనుక ఈ చలికాలములో వర్షాకాలం వచ్చే నీరు బయట నుంచి నదుల నుంచి ఒక కాలువల ద్వారా పట్టణంలోకి తీసుకొచ్చి నిల్వ చేశాడు. అవి యెరూషలేములో ఉన్నాయి. కనుక ఈ హిజ్కియా ఈ కొరలు, ఈ పూల్స్ ప్రజల యొక్క నీటి అక్కడ కొండగా తవ్వించినాడు. కనుక సిలోయాము అనే మాటకు అర్థము పంపబడిన వాడు అని అర్థం. అక్కడ రాయబడింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఈ యొక్క సిలోయాము కోనేటిలో జరిగిన పుట్టుబుద్ధువారిని గురించిన స్వస్థత లేక సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. అదేమనగా, మొదటి ట్రస్ట్ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్ ఇన్ జీసస్ క్రైస్ట్ గాడ్. యేసుక్రీస్తు దేవుని యందు అతడు ఉంచిన నమ్మకం. వాడు పుట్టుబుద్ధేవాడు. లోకములో ఎక్కడ కూడా పుట్టి బుద్ధివాడు చూపు పొందుట చూడలేదు. కానీ దేవుని ద్వారా కార్యం జరుగుతుంది, అది ఖచ్చితం. మనుషులు ఎవరు కూడా పుట్టుగుడ్డు వారికి చూపించిన స్థితి కలుగలేదు. ఈ పుట్టుగుడ్డేవాడు యేసు ప్రభువుతో స్వస్థపడుతున్నాడు. ఎలాగంటే హీ బిలీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు దేవుని మాటను అతడు నమ్మినాడు. ఆ గుడ్డేవాళ్ళతో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి కడుక్కో, చూపు పొందుతామన్నాడు. ఈ ట్రస్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు దేవుని యొక్క మాట నమ్మినాడండి. ఇదేంటి ప్రభువా, మరి నేను పుట్టిగుడ్డి వాడను, ఆ కోనేటి నీటిలోకి పోయి కనుక్కుంటే నేను బాగుపడేదేంటి, ఎలా చూపు వస్తుంది అనేది ప్రశ్నించలేదండి అతడు. జస్ట్ హీ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. యేసు ప్రభు చెప్పాడు, తన అవసరత చూపు అంటే ఆ చూపు అనేది ఆయన పద్ధతులు ఆయన చేస్తున్నాడు. ఆ చూపు వారికి ఇవ్వటానికి, వాని అక్కర తీర్చుటకు యేసు దేవుడు ఎన్నుకున్న ఆ పద్ధతి సిలోయాము కోనేటిలో నువ్వు కడుక్కొని కళ్ళు, అది పద్ధతి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితములలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, అవసరతలు ఉన్నవి. మన అవసరతలన్నీ కూడా మనం అనుకున్న పద్ధతిలో జరగకపోవచ్చు, కొన్నిసార్లు జరగవచ్చు. కనుక జరగకపోయినప్పుడైనా, జరిగినప్పుడైనా సరే అవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతిలోనే జరుగుతాయి. ఆయన ఎన్నుకునే పద్ధతి మన కన్నుల్లో మనము నమ్ముటకు వీలైన స్థితికరంగా ఉండవచ్చును. ఇది ఎలా జరుగుతుంది ప్రభువా,
అని అనుకునే అనుమానం మనకు రావచ్చును. కానీ యేసు దేవుని మాట విని నమ్ముకుంటే నువ్వు నమ్మలేని కార్యములు దేవుడు చేస్తాడు. తెలుసండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 40 అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నువ్వు నమ్ము, యు బిలీవ్, యు ట్రస్ట్ ఇన్ మీ. నువ్వు నమ్ము, నీ అవస్థ ఎంత గొప్పదో తీరుస్తాను నేను. నీ రోగాలు బాగు చేస్తాను, నీ కష్టాలు తొలగిస్తాను, నీకు ఆహారము ఆరోగ్యము బలం ఇస్తానంటాడు దేవుడు. కనుక నమ్మకము, విశ్వాసి, నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవించునంట. నోవేకి మార్గం లేదు. హబక్కూ 2వ అధ్యాయములో 4వ వచనములో అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. మన యేసు ప్రభు నమ్మినాము, ఆ నీతిమంతుడు మనల నీతిమంతుడు తీర్చినాడు. మన జీవితము కేవలము యేసు దేవుని యొక్క మాట నమ్ముకుని బ్రతకటమే. అది తప్పితే మరి ఒక దారి లేదండి మన జీవితములలో. కనుక అతను మొట్టమొదట నమ్ముటకు అసాధ్యమైనను సందేహం కలిగినను అతను యేసు దేవుని మాట విని నమ్మినాడు. కనుకనే దేవుని మహిమ చూచినాడు, కన్నులకు దృష్టి కలిగింది. తర్వాత అతడు దృష్టి పొందుటకు కారణం ఏంటంటే విధేయత చూపించిన విధేయత. ఆ విధేయత అంటే ఎలా విధేయత? నువ్వు వెళ్ళి నీళ్ళల్లో కడుక్కుకొనుము అన్నాడు దేవుడు. యేసయ్య వెళ్ళి కడుక్కున్నాడండి. అక్కడ కడుక్కుకొనుట అనే దానిలో విధేయత ఉన్నది. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను ముందు విధేయత చూపించలా కదా. యోర్దాను నదిలో 7 మాదం మునగటం ఏంటి? మా దేశంలో ఆ యోర్దాను నది కంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి అని వెళ్ళిపోతున్నాడు. అది అవిధేయత. కానీ ప్రయాణములో ఆ రథములో ఉన్న తన దాసుల మాట విని లోబడి నమ్మకం ఉంచి విధేయత చూపించినాడు. అలాగా వెనుక తిరిగి వచ్చి ఆ యోర్దాను నదిలో 7 మాదం మునిగినాడు. దేహము పసిపిల్ల దేహములు అయిపోయింది, మీకు తెలుసు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, మనము దేవుని ద్వారా స్వస్థతను పొందాలంటే, మా దేవుడు మన అక్కర్లన్నీ తీర్చాలంటే, దేవుడు మనకున్న సమస్యలు బాధలను తొలగించి నెమ్మది సమాధానము ఆనందమైన బ్రతుకు అనుగ్రహించాలంటే నమ్మకము విధేయత చూపించాలి. ఎందుకంటే ఒబీడియన్స్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ సాక్రిఫైసెస్. విధేయత అర్పణలు అర్పించడం కాదండి, అవి అర్పించాలా. కానీ అర్పణలు అర్పించదు కంటే మాట వింటూ శ్రేష్టం అంటాడు. కనుక దేవుని మాట వినటం, విధేయత చూపించాడు. అతడు విధేయత చూపించాడండి, నమ్మాడు. విధేయత లేకపోతే పోయి కనుక్కుంటుందండి. సరేనయ్యా అని చెప్పుకోదాన్ని బట్టి అనుకోవచ్చు. అతను చేయలే. నమ్మినాడు యేసు దేవుని మాటను, విధేయత చూపించినాడు. ఆ యొక్క కోనేరులోకి వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడు, దృష్టి కలిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము యేసు దేవుని మాటలు వినుచున్నాము, మంచిది. కానీ ఆ మాటలను వినుచున్న మనము నమ్మకం ఉంచాలా. ఎందుకు అనేకులు మరి రక్షణ పొందలేకపోతున్నారండి? టీవీలో సంఘారాధనలు, సమాజ కోట్లు ఎన్నో ఉన్నాయి. దేవునికి వాక్యం వినబడుతున్నది క్రైస్తవులకు, క్రైస్తవులు కాని వారికి అందరికీ వినపడుతుంది వాక్యము. ఎందుకు వారు రక్షణ పొందలేకపోతున్నారంటే నమ్మటం వల్ల, విధేయత చూపించటం లేదండి. అందుకనే రక్షణ లేదు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం తెలుసా? మరి అయలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అన్నాడు. ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచము,
అప్పుడు నీవు నింటి వారును రక్షించబడును అన్నాడు పౌలు భక్తుడు. ఆ మాట విని విధేయత చూపించినాడు. ఏంటి విధేయత? ఆ రాత్రి కాలమందే తాను తన కుటుంబము బాప్తిస్మం పొందాడు. అది విధేయత రక్షణ చేసింది. తర్వాత విశ్వాసమైన మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుని కార్యములను చూడలేకపోతున్నాము. చాలాసార్లు దేవునికి మహిమను చూడలేకపోతున్నాను. దేవుని వల్ల పొందవలసిన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాము. దేవునికి సహాయాన్ని పొందలేకపోతున్నాము. దేవుడు మన జీవితంలో ఉన్న అక్కలను తీర్చలేకపోతున్నాడు. దేనికంటే మనలో మాట వింటున్నాం కానీ నమ్మకం లేదు, విధేయత లేదు. కరెక్టే దేవుని బిడ్డలారా, మన జీవితములకు మూలము నమ్మకము దేవుని యందు. రెండవది విధేయత చూపించటం. నమ్మకం ఉంచాలండి. నమ్మకం అనేది మనిషి మాటలు కలిగేది కాదు. నమ్మకం అనేది నిజమైన నమ్మకము యేసుక్రీస్తు దేవుని మాటల్లో ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 10:7-17 వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాట మన కలుగును. కనుక యేసుక్రీస్తు మాట మనకు నిజమైన నమ్మకం కలిగిస్తుంది. ఆ నమ్మకములో విధేయత కలుగుతుంది. ఆ విధేయతలో మనము ఆ యొక్క చూపును పొందగలమండి. కనుక దేవుని మహిమను చూచుటకు మనుషుల జీవితంలో అవసరమైంది నమ్మకము, విధేయత. ఇతడు నమ్మకము, విధేయత కలిగి ఆ సిలువ కోనేటికి వెళ్ళి వారి స్వస్థపడినారు. తర్వాత ఈ యొక్క స్వస్థతలో, గుడ్డివాడి స్వస్థతలో యేసు ప్రభు ప్రాముఖ్యమైన వాడు. సిలోయాము కోనేటిలో సిలోయాము అనగా పంపబడిన వాడు. ఎవరు పంపబడిన వారు? లోకములో మన గుడ్డి వారికి చూపించుటకు. రికవరీ ఆఫ్ ద సైట్ ఫర్ ద బ్లైండ్ మ్యాన్. లూకాసు వార్త, ఆ లూకాసు వార్తలు మనం చూసినట్లయితే మా యేసు ప్రభు తాను పెరిగిన నజరేతులకు వచ్చాడు. అక్కడ సమాజ మందిరములో యేసు ప్రభువుకు లేఖన భాగం అందించబడింది. ఆ లేఖన భాగములో ఏముందంటే నలిగిన వారికి విడుదల కలిగించుటకును, గుడ్డివారికి మరి చూపించుటకు ఆయన వచ్చను అంటాడు. కనుక ఇది యెషయా గ్రంథము 61:2 ఉన్న ప్రవచనం అది. కనుక యేసు ప్రభు పుట్టక మునిపే దాదాపుగా 750 సంవత్సరాల క్రితము ప్రవక్త యెషయా దేవునికి ఆత్మతో నింపబడి గుడ్డివాడికి చూపించే ఆ లోకరక్షకుడి గురించి ప్రవచన పలికినాడండి. ఆ ప్రవచన వాక్యము మన ప్రభువు యేసుక్రీస్తు నెరవేరింది కనుక ఆ లేఖన భాగమే సమాజ మందిరంలో ఆయనకి ఇవ్వబడింది. రికవరీ ఆఫ్ సైట్ టు ద బ్లైండ్ మ్యాన్. ఎవరి ద్వారా కలుగుతుందండి? అది యేసు ప్రభు ద్వారానే. ఎందుకంటే ఈ గుడ్డితనము, మనము కళ్ళున్నాయని చూస్తున్నాము, లిటరల్గా కొంతమంది శరీర సంబంధ కన్నులు లేవు, చూపు లేదు. ఏది ఏమైనా సరే మనుష్యుడు శరీర సంబంధముగా గుడ్డితనం కలిగి ఉండినను, మనుషులు శరీర సంబంధ గుడ్డితనం లేక చూస్తుండినను అందరూ కూడా బ్లైండ్ మ్యాన్సే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 క్రీస్తు సువార్త ప్రకాశముకున్నట్లు ఈ లోక దేవత మనోనేత్రం గుడ్డితనం కలిగించను అంటున్నాడు. ఈ లోకపు దేవత అంటే ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రభు ఒప్పుకున్నాడు ఆ మాటను. సాతాను లోకాధికారి అని ఒప్పుకున్నాడు. ఈ లోకాధికారి అయిన అపవాది సువార్తను నమ్మి సువార్తకు విధేయులై రక్షణ పొందకుండా పరలోక రాజ్య వారసులు కాకుండా మనుషులకు మనోనేత్రము కలిగించినది.
కదండి. మనోనేత్రం ఎలాగా? పాపం. పాపం లోకములో ఉన్న పాపములు, లోకములో ఉన్న అల్పకాల సుఖభోగాలు అవన్నీ కూడా మరి ఆ మనిషికి మనోనేత్ర గుడితనం కలిగించి యేసు ప్రభువును రక్షణ పొందలేకుండా చేస్తారు. కనుక శరీర సంబంధమైన చూపు లేకుండా గుడ్డివారుగా ఉన్నను, శరీర సంబంధమైన చూపు కలిగినను మనమందరము గుడ్డివారం. మనందరం కూడా మనోనేత్రలు వెలిగించబడి మరి యేసు ప్రభు చూడకుండా మనోనేత్ర గుడ్డితనం అపవాది కలిగించిన పాపం ద్వారా. కనుక ఈ మనుషులు కలిగిన గుడ్డితనమును తొలగించి వారి యొక్క చూపు మరలా రికవరీ చేయాలని. ఎందుకంటే చూపు ఆనాడే మార్చి గుడ్డుడయ్యాడు. ఆదికాండ 3వ అధ్యాయములో తినవద్దు అన్న పండును చూసి తినాలి అని అనుకున్న ఆశపడిన అవ్వ ఆదాములో ఆనాడు గుడ్డితనం వచ్చింది. యేసు ప్రభు మాటలు వాడు వినందే గుడ్డితనం. ఆ గుడ్డితనం రికవరీ ఆ గుడ్డితనం వచ్చింది కలిగిన ఆదాము నుండి యేసు ప్రభు వరకు ఆ గుడ్డితనంలో నివసిస్తూ దేవునికి అంగీకారమైన బ్రతుకులు బతకుండా ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఆ గుడ్డితనం తొలగించి తాను రక్షించి మనలను పరలోక రాజ్యానికి నడిపించాలని యేసు దేవుడి లోకానికి వచ్చాడండి. కనుక పంపబడిన వాడు మనుషులకు ఉన్న గుడ్డితనము తీసివేయుటకై పంపబడిన వాడు పాపపు గుడ్డితనమును మనోనేత్రము కలిగిన గుడ్డితనమును తొలగించి ప్రతి మనిషిని రక్షించి పరలోక రాజ్యములకు శాశ్వతమైన రాజ్యములకు నడిపించడానికి వచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన తప్ప ఇంకెవరు రాలేదండి. పరలోకము దిగి వచ్చిన వాడు, పరలోకం ఎగిరిపోయిన వాడు మనిషి కుమారుడు ఒక్కడే. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఏం చెప్తుందండి? కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపింది. ఆయన స్త్రీ గర్భమందు జన్మించినట్టాడు. కనుక కాలం సంపూర్ణమైనప్పుడు ఆ మనుషులకున్న మనోనేత్ర గుడితనం తీసివేసి పరలోక రాజ్యములకు వారు నడిపించిన నిమిత్తమై ఆ యేసు ప్రభు పరలోకము తండ్రి ద్వారా పంపబడినవాడు. శిలువయాము అంటే పంపబడినవాడు. కనుక పంపబడిన మన యేసు ప్రభువులోని గుడితనం పోతుంది, పాపలు పరిహరించబడతాయి, రక్షణ కలుగుతుంది, పరలోక రాజ్య వారసులు అవుతామండి. కనుక ఆ పంపబడిన వారిని విశ్వాసం ఉంచాలి. ఆయన మాట నమ్మి శ్వాసం ఉంచినప్పుడే కన్నులు తిరుగుబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ మనోనేత్రముకున్న గుడ్డితనము మరి పంపబడిన యేసుక్రీస్తు నందు ఆయన మాటలు విని విధేయ చూపించి తొలగించుకున్నావా? నీ మనోనేత్రము తిరుగుబడి ఉన్నాయా? ఆలోచించండి. నేను నమ్ముతున్నాను, నేను మనమందరం కూడా ఇక చేరి ప్రభు బిడ్డలుగా ఆరాధిస్తున్నామంటే దేవుడు తన కృప చొప్పున మన మనోనేత్రాన్ని తెరిచినాడండి. యేసు ప్రభు ఎరిగినామండి. యేసు ప్రభు మాటలు వినినప్పుడు నమ్మకం ఉంచాము, విధేయత చూపించాము. యేసు ప్రభు నామములు నీటి బాప్తిసం తీసుకున్నాము, రక్షణ పొందాము. ప్రభు స్తోత్రం కలుగును కాక. కానీ ఇంకా ఎవరైనా ఈ అనుభవంలోకి రాకపోతే రావాలని నేను ప్రార్థిస్తున్నాను. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ విషయం ఏంటంటే టెస్టిమనీ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్ అబౌట్ జీసస్. యేసు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? వాళ్ళు వచ్చారు, అడుగుతున్నారు, మేము యేసు ప్రభు నమ్మటం లేదు, ఆయన మరి నీ కన్నులు ఎలా తెరిచాడు మాకు చెప్పండి అని వాడు బలవంతం చేస్తున్నారు. అప్పుడు అతను ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఇలస్ట్రేటివ్ బైబుల్ ట్రాన్స్లేషన్లో చెప్తున్నాను. హీ రిప్లైడ్,
వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ అన్నాడు. ఇది వాని యొక్క వ్యక్తిగత సాక్ష్యం, టెస్టిమనీ, పర్సనల్ టెస్టిమనీ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్. తెలుసండి, వన్స్ ఐ వాజ్, ఇప్పుడు కాదు, వన్స్ ఐ వాజ్, ఫాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు ఆ గుడ్డివాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను. వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎరుగక మునుపు నేను గుడ్డివాడను, నాకు చూపు లేదు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. ఆ యేసు ప్రభుని కన్నులారా చూడలేదు, ఆయన గురించి వింటున్నాను అంతవరకే. కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇప్పుడు నా కన్ను తిరుగుబడినవి, నా జీవితంలో ఆనందమును, సంతోషమును, సమాధానమును నాకు వచ్చినవి అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఇది పర్సనల్ టెస్టిమనీ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్, వ్యక్తిగతమైన ఆ సాక్ష్యం అతను చెప్తున్నాడు. చక్కని మాట అనేది. ఒకప్పుడు నేను గుడ్డివాడను, ఇప్పుడు చూస్తున్నాడు. వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. కనుక సాక్ష్యము సాక్ష్యం సాక్ష్యం అంటారు. నిజమైన సాక్ష్యము మన ప్రభు యేసుక్రీస్తు నుండే ఉన్నదండి. యేసుక్రీస్తులో మనుషుడు కలిగిన అనుభవాన్ని బట్టి సాక్ష్యం పుడుతుంది. అదే నిజమైన సాక్ష్యం. తెలిసిన యేసు ప్రభు ప్రార్థన చేశాను, కడుపు నొప్పి తొలగించాడు, గుండె నొప్పి తొలగించాడు, స్వస్థపరిచాడు. ఇవి సాక్ష్యాలు కాదు. సాక్ష్యం అనగా నీ కన్నులు తిరుగుబడినవా యేసు ముట్టగా, నీ కన్నులు తిరుగుబడిన అనుభవం యేసును చూస్తున్నావా, యేసు ప్రభువు నా పాప క్షమాపణ రక్షణ పొందినావా నీవు. వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. ఒకప్పుడు నేను గుడ్డివాడను, చూస్తున్నాను. ఇప్పుడు నేను యేసుని ఎరిగి ఉన్నాను. ఒకప్పుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ముచ్చటగా అతని యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని పరిస్థితి చెప్తున్నారు. పరిస్థితి తక్కువైనడు కాదండి బోధకుడు, కానీ ధైర్యంగా చెప్తున్నా. కానీ ఇంకొక ఆ సాక్ష్యం దాని వరకు మాట చెప్తాను. అదేమనగా టెస్టిమనీ అబౌట్ జీసస్ క్రైస్ట్. చాలా చిత్రం కదండి. టెస్టిమనీలో వారి యొక్క వ్యక్తిగత సాక్ష్యమే కాదు, యేసు ప్రభుని గురించి కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు గురించి? యోహాను సువార్త 9వ అధ్యాయములో 31లో బాగా అండర్లైన్ చేసుకొని రాసుకోలేకపోయినాను. దేవుడు పాపుల మనవి ఆలకించడు. తర్వాత అంటున్నాడు, ఎవడైనా నువ్వు దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం జరిగిస్తూ ఉంటే ప్రార్థన ఆలకిస్తాడు అని అంటారు. కనుక ఒకప్పుడు గుడ్డితనములో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచిన యేసు దేవుడు, ఆ బోధకుడు, మరి ట్రూ వర్షిపర్ ఆఫ్ గాడ్, దేవభక్తుడని సాక్ష్యిస్తున్నాడు. గమనించండి ఈ మాటలు బాగా. నేను ఎన్ని వివరించను, ఎందుకంటే టైం ఉండదు ఎక్కువగా. ఎవరిస్తే దినం చాలు. మొట్టమొదట ప్రభువుని యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఏంటంటే గుడ్డివాడిచ్చేది, హీ వాజ్ వర్షిపర్ ఆఫ్ గాడ్. దేవభక్తుడు ఆయన, దేవుని ఆరాధించేవాడు, దేవుని యొక్క నామమును స్తుతించేవాడు, దేవునికి నామను మహిమపరచువాడని సాక్ష్యం ఇస్తున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే దేవుని చిత్తము నెరవేర్చేవాడు. నన్ను స్వస్థపరిచిన వాడు దేవభక్తుడే కాదు, దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం నెరవేర్చుతున్నాడు. అవునండి. లూకా సువార్త 3వ అధ్యాయములో యెరూషలేముకు వచ్చాడు యేసయ్య తల్లిదండ్రులతో పాటు. పస్కా పండుగలో ప్రభుని ఆరాధించాలని, ఆ పస్కా పండుగ జరిగించాలని 12 ఏళ్ల వయసులో వచ్చాడు. ఈ వయసులో వచ్చిన ఆ యేసు దేవుడు తగ్గిపోలేదు. కావాలి ఆయన సమాజ మందిరంలో ఆగి శాస్త్రులతో పరిశీలతో మాట్లాడుతున్నాడు. మా కుమారుడు మాతో ఉన్నాళ్లే అని అనుకుని బయలుదేరాడు. కొంత దూరం పోయిన తర్వాత యేసు దేవుడు లేడు, కుమారుడు లేడు. మరియా యేసేవుడు అనుకున్నాడు, మన బంధువులతో వస్తున్నాడు కావాలే, వాడేం చిన్నవాడు కాదు కదా, 12 ఏళ్ల వయస్సు అని అనుకున్నాడు.
ఒక దినము ప్రయాణం చేసిన తర్వాత దే ఆర్ సీకింగ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడైన లోకరక్షకుడైన తమ కుమారుడుగా లోకరీతిగా పిలువబడుచున్న యేసు ప్రభు నీతికి కనబట్ల. అప్పుడు మన రిటర్న్ చేశారు, ఇంకొక ప్రయాణం చేశారు. అప్పుడు వచ్చి ఆలయములో శాస్త్రులతో పరిచయులతో ఆయన తర్కించడం చూసి అంటున్నాడు, అయా కుమారుడా, నేనును నీ తండ్రిను నీ కొరకు ఎదుగుతున్నామన్నాడు. ప్రభు ఏమన్నాడు చెప్పండి? నా తండ్రి చిత్తమును నెరవేర్చుట నా పని. కనుక ఆ పరలోకం నుండి వచ్చిన యేసు దేవుడు టు డన్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ ద వరల్డ్, దేవుని ఒక చిత్తము నెరవేర్చుటకు మన మధ్యకు వచ్చాడు. మన చిత్తాలు కాదు, ఆయన చిత్తం కూడా కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో లాస్ట్ పేజ్, సులువుకు వెళ్ళక మునుపు ఆయన చేసిన అమూల్యమైన ప్రార్థన. యోహాను రొమ్మును ఆనుకున్న యోహాను కదండి, ప్రార్థన అంతా విన్నాడు. క్లియర్గా బహు స్పష్టంగా ప్రార్థన రాశాడు. యేసువార్తలో ఆయన ప్రార్థన క్లియర్గా సంపూర్తిగా రాయలేదు. ఎందుకంటే రొమ్మును ఆనుకున్న శిష్యుడు ఆయన కనుక ప్రార్థన అంతా ఆలకించి ఆ ప్రార్థన అంతా రాశాడు. ఏం అంటున్నాడు ఆ ప్రార్థన? యేసయ్య, తండ్రి చేయుటకు నీవు అనుగ్రహించిన పనిని భూమి మీద చేసిన ముగించాను. అది దేవుని చిత్తం నెరవేర్చాడు. కనుక ఈ గుడ్డివాడు ఎంత ఫ్యూచర్ లైఫ్ చూశాడండి. ఈ గుడ్డివాడు ఆ గుడ్డితనం పోయిన తర్వాత యేసు దేవుని ద్వారా వారి మనోనేత్రములు తిరుగుబడిన తర్వాత వాట్ ఏ వండర్ఫుల్ విజన్ అబౌట్ గాడ్. ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడండి యేసుని గురించి. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. ప్రతి దేవుని బిడ్డలారా, నీ కన్నులు నా కన్నులు పంపబడి యేసు ప్రభువు ద్వారా మన నేత్రలు వెలిగించబడినప్పుడు ఇలాంటి అనుభూతికి వస్తున్నామా మనము? యేసు ప్రభు దేవభక్తుడు అన్న మాటకు వస్తున్నామా? యేసు ప్రభు తన చిత్తం నెరవేరుస్తున్నాడు అనుభవంలోకి వస్తున్నామా? ఈ గుడ్డివాడు ఎంత భవిష్యత్తు జ్ఞానం పొందాడండి. పరలోకం విజన్, పరలోకం యొక్క ఆ దర్శనం పరిశుద్ధాత్మ దేవుడు ఆ గుడ్డివాడికి బలిపరిచినాడు. కనుక అంటున్నాడు, యేసయ్య ఎవరనుకున్నారయ్యా? ఆయన దేవభక్తుడు, దైవ చిత్తం నెరవేర్చుడికి లోకానికి వచ్చాడు. దైవ చిత్తం నెరవేరుస్తున్నాడు. ఆ చిత్తములో నేనున్నాను కనుక నా నేత్రాలకు దృష్టి కలిగించాడు. నా మనోత్రాలు నేను వెలిగించి నా చూపు వచ్చింది. మనోనేత్రం వెలిగించబడిన అనుభవంలో ఇతనెంత గొప్ప సాక్ష్యం వేసని చెప్తున్నాడు. మనం చెప్పగలుగుతున్నామండి ఇలాంటి సాక్ష్యం. మూడవది యేసు ప్రభువు చెప్పే మాట ఏంటంటే, ఆయన ప్రార్థన దేవుడు ఆలకించుచున్నాడు. గాడ్ హియర్స్ హిమ్ హిస్ ప్రేయర్స్ అంటాడు ఇంగ్లీష్లో. కనుక ప్రార్థన చేశాడు. ఆ గుడ్డివాడికి కళ్ళకు బొట్టబూసి సిలోయాము కోనేటికి పోయి కడుక్కని చెప్పిన తర్వాత యేసు దేవుడు తండ్రికి ప్రార్థన చేశాడు, యేసయ్యా అతడు పోతున్నాడు సిలోయాము కోనేటి కడుక్కోవటానికి, వారి దృష్టి కలిగించారయ్యా. ఎంత జ్ఞానం వచ్చేసిందండి గుడ్డివాడికి. మనోనేత తిరుగుబడిన తర్వాత పరిశుద్ధాత్మ బయలుపరిచిన సత్యము ఏమనగా, నీ గుడ్డితనం పోగునట్లుగా, నీ మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా నిన్ను ముట్టిన యేసు దేవుడు నీ కొరకు ప్రార్థన చేశాడు పరలోకము తండ్రికి. ఆ ప్రార్థన ఆలకించాడు యేసు దేవుని ప్రార్థన. అనే ఒక సత్యమును ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరలోకం ఒక మర్మమును. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఓ చక్కని మాటలు ఉన్నాయని మనం చదవలేము, కానీ చాలా పెద్ద ప్యాసేజ్ అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో 17 నుండి 19 వరకు వాక్య భాగమును మీకు ఇంటికి చదవండి.
నేను 1-2 మాటలు చదువుతాను. మరియు మీ మనోనేత వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపవలైన నిరీక్షణతో పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యమిక మహిమదర్శనతో క్రీస్తునందు వినియోగించబడిన బలాశయమిటితో ఆయన శక్తి, ఆయన మహాత్యము, ఆయన అపరితమైన గొప్పతనము, దేవుని మహిమను మీరు తెలుసుకోవాలంటున్నాడు. అది మీ మనోత్తరము వెలిగించబడినవి కనుక మీ మనోత్తరము వెలిగించిన ఆ పంపబడి యేసు ప్రభు ఎలాంటి వాడో మీకు ఎరగాలి. ఏమండి, ఆయన గొప్పతనము, ఆయనలో ఉన్న మహాత్యము, ఆయనలో ఉన్న అధికారం, ఆయనలో ఉన్న స్వాస్థ్యము ఎట్టుదో మీరు ఎరగాలి. వీడు ఎదిగినాడండి వీడు పంపబడి యేసు ప్రభువు ద్వారా వాడి యొక్క శరీర సంబంధమైన దృష్టిని, మనోనేత్రములు కలిగిన దృష్టిని అతడు పొందిన తరువాత ఆ నేత్రం వెలిగించబడిన అనుభవంలో తనను ముట్టిన యేసు ప్రభు మహత్యము, గొప్పతనము, బలాతిశయము, శక్తి అంతా కూడా ఎరిగి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు దేవుడు నన్ను సులోయాము కోనేట్లో కనుకొని పంపిన ఆ బోధకుడు దేవభక్తుడు తల్లి చేత నెరవేరుస్తున్నాడు. ఆయన ప్రార్థన పరలోకమున దేవుడు తండ్రి ఆలకించినాడు. ప్రేమంటే ఎటువంటి గొప్ప సాక్ష్యం అంటే కనుక ఆ గుడ్డివాడు మొట్టమొదట తన యొక్క తన సాక్ష్యం చెప్పాడు. తర్వాత ఆ యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పాడు. ఈ అనుభవంలో మనం ఉన్నామా? తరాలుగా వస్తున్నాం, పోతున్నాము. ఎన్ని దినములు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని వేల ప్రసంగాలు మనం వింటున్నాము. ఇలాంటి సాక్ష్యం మనం ఉందండి. నీ మనోనేత్రం వెలిగించబడినవి, నేను కాదంటలా, నా మనోనేత్రం వెలిగించబడినవి. మనం యేసు దేవుని మాట విని విధేయత చూపించి నీటి బాప్తిసం పొందాం ఆయన యేసు నామములో. మరి ఆయన గురించిన సాక్ష్యం ఏంటి? ఆయన అనుభవం ఏంటి? నీలో ఎలాంటి అనుభవం ఉన్నది? వెలిగించబడి నీవు నేను ఆయన మహాత్యమును, ఆయన గొప్పతనమును, ఆయన యొక్క అపరితమైన ప్రేమ, శక్తి, అధికారాన్ని మనం చూడాలి, సాక్ష్యం ఇవ్వాలి. మూడవదిగా ట్రబుల్స్ ఆఫ్ బ్లైండ్ మ్యాన్ ఫర్ ద జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని ఎదిగిన తరువాత అతడికి వచ్చిన కష్టాలు ఏమండి? చాలామంది టీవీలో, నేను తప్పని విమర్శించడం లేదండి, నేను అన్న మాటలు, యేసు ప్రభువులో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ బ్లెస్డ్ బై ద జీసస్ క్రైస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటారు కదా, పరలోకమందున్న ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడింది అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో అంటున్నాడు, ఎట్లనగా 4:6 వచనాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఫాస్ట్ టెన్స్ అయిపోయి అనుగ్రహించాడు. ఇంకా ఆశీర్వాదాలు నువ్వు ఆస్వాదించు ప్రభు అని పాడుకుంటున్నా. పాడటం తప్పలేదండి, భక్తులు రాశారు కనుక. కానీ వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. We have received all the heavenly blessings from the God. యేసు దేవుని ద్వారా పరలోకమందున్న ఆశీర్వాదములను పొందుచున్నాము కాదు, పొందబోచున్నామని కాదు, పొందినాము. ఫాస్ట్ టెన్స్ అయిపోయింది, దీవించాడు కనుక. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దీవెనలు ఉన్నాయి, శ్రమలు కూడా ఉన్నాయండి. అవి కూడా గమనించాలా. ఈరోజు చాలా శ్రమల గురించి చెప్పడం. ప్రభు నమ్ముకోండి, మీ పూరిలో బంగారు బిల్లు అయిపోతుంది. ప్రభు నమ్ముకోండి, మీ బిడ్డలకి వెళ్ళవుతాయి. ప్రభు నమ్ముకోండి, మీకు ఉద్యోగ ప్రమోషన్ వస్తుంది. మీరు స్పాన్సర్ చేయండి, మిమ్మల్ని బాబుగా దేవుడు దీవిస్తాడు. ఈ మాటలని చెప్పొచ్చు, నేను దాని వ్యతిరేకత కాదు. కానీ వాటితో పాటు ప్రభు చెప్పిన మరొక మాట కూడా చెప్పాలా. ఏం చెప్పాడు ప్రభు? కొండ మీద ప్రసంగానికి వెళ్దాం.
కొండ మీద ప్రసంగంలో ప్రభు తన ఎదురుగున్న వార్త ఏమన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాల్లో అంటున్నాడు. నేను చదువుతున్నాను. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకముని ఫలమధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. అది యేసు దేవుని మాట. ఈ మాట చెప్పట్లేదండి. యేసు ప్రభువు నమ్మిన తరువాత ఆ యేసు ప్రభు నామములో మనం జీవిస్తుండగా ఆ జీవితమునకు యేసు ప్రభు నామము పక్షంగా మనకు శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు ఉంటాయి అని మాట చెప్పటం వల్ల మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, స్పాన్సర్ చేయండి, ఏ పనులు అయిపోయినాయి. ఇవి కూడా చెప్పాలండి, ఇవి కూడా చెప్పాలా. యేసు ప్రభు నమ్మి బ్రతుకుతున్న మనము, నమ్ముతున్న వారికి, నమ్మిన వారికి చెప్పాల్సిన మాటలు ఏంటంటే, ప్రభువు నిమిత్తం ఈ లోకములో మనకు కష్టాలు, బాధలు వస్తాయి. మనకు ముందున్న పూర్వపు ప్రవక్తలకు అలాగే చేశారట. ప్రభు చెప్పాడు ఆ మాటలు. మీకు ముందున్న పూర్వపు ప్రవక్తలకు కూడా ఇలాగే జరిగింది, ఇలాగ చేశారు కనుక మీకు కూడా చేయబడుతుంది, మీకు కూడా అనుభవాలు వస్తాయి కనుక మీరు మరి ఆ శ్రమను సహించండి అంటాడు. యోహాను సువార్త 16:30 మరి నా విశ్వాసము చూస్తున్న మీకు లోకములో శ్రమ కలుగును. ప్రభు చెప్పాడండి మాట. నమ్మిన వారితో, నాతో, నీతో, మనతో ఈనాడు కూడా అదే మాట చెప్తున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును. ఎందుకు కలుగును శ్రమలు? మనం పరలోక రాజ్య వారసులం. ఏమండి, నమ్మని వారు కాపులు అంటే మనకి కొన్నిసార్లు కాకులు చుట్టూరు కావు 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 కానీ అరుస్తూ దిగుతుంటాయి. ఆ చుట్టూ పొదల్లో ఏడో ఒక చోట కోయిల ఉంటుంది అరుస్తా. దాని స్వరం విని వాటిని దాన్ని పొడుస్తాకు వస్తాయి. అంతేనండి, మనము దేవుని పిల్లలము, దేవుని రాజ్య వారసులము. నమ్మిన వారు కాకులు, భక్తిహీనులు కనుక మన ఇక్కడ శ్రమపరుస్తారండి. మాటలతో, అనేక రీతులుగా కత్తిపోటు మాటలతో కోపం రేపి మనకు మన బాధ కలిగిస్తాడు. చాలా భయంకరం అండి. ఆయన ప్రభు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి. కనుక ఇక్కడ ఈ యొక్క యోహాను సువార్తలో గుడ్డివాడు చూపు పొందినాడు, తన గురించి సాక్ష్యం ఇచ్చుకున్నాడు, యేసు ప్రభువుని గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశారు పరిసయ్యులు? సరేనయ్యా మేము నమ్ముతాము అని అన్నారా? అనలేదండి. వాడు ఏం చేశారు తెలిసిన? యోహాను సువార్త 9:35 పరిసయ్యులు వారిని వెలివేసిరి, క్యాస్ట్ అవుట్. ఆ రోజులలో వెలివేయటం అంటే బహుభయంకరమైన జీవితం. నా చిన్నప్పుడు కొంతమంది చూసేవాడు నేను. ఏదైనా తప్పు చేస్తే కబాడి పని కమిటీ హాల్లోకి పిలిచేవాడు పెద్దలు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, ఏం జరుగుతుందని చూస్తాకి వెళ్ళేవాడిని. ఎవరైతే తప్పు చేస్తారో వాడిని వెళ్ళేస్తారు కొంతకాలం, లేక ఏదో డబ్బు వేస్తారు కట్టమని నిందా రుసు. అలా జరిగింది. నేను చిన్నప్పుడు నాకు తెలుసు, చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు అయ్యేం లేవులేండి. కనుక వెలివేయటము అనగా వాడిని ఊరిలో నుండి బహిష్కరించేశారు. గెట్టవుట్ అన్నాడు, వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ వాక్యాలు నా మాట కావు. ఏమండి, వాడి లోనికి సమాజంలోనికి ప్రజల మధ్యకి రావడానికి లేదు. ఆహారం కొరకు, నీటి కొరకు, జీవనం కొరకు రావడానికి లేదు. వెలివేసేసారు అంతే. ఆవిడ ఆ పట్టణాన్ని విడిచిపెట్టి, ఆ సమాజం విడిచిపెట్టి పాప వెళ్ళిపోయి బయటికి. ఎక్కడ ఉన్నాడో తెలియదు. యేసు ప్రభు ఆ సంగతి విని వాడు వెతుక్కుంటూ పోయాడండి. అయ్యా మరి ఇదిగో
నేను ఒకటి స్వస్థపరిచాను, వాడు నన్ను గురించి సాక్ష్యం చెప్పాడు, వాడు వెలిసారా పరిచయులు, వాడు ఆడని చూశాడయ్యా, అయ్యా మేము చూసామయ్యా, సాయంకాలం దాకా ఎక్కడే ఉన్నాడు, మళ్ళీ ఎటుబడి తెలియదు, ఉదయాన్ని కనబడలేదు. అలాగా ఆయన మళ్ళీ మళ్ళా ఊరికి వెళ్ళాడు. అక్కడ ఏంటయ్యా, నేను కథ చెప్తున్నాను అనుకోబాకండి, నేను కథ చెప్పట్లేదు నీకు. చూడండి ఒకసారి యోహాను సువార్త 1 అధ్యాయములో 35 నుండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొనుట అర్థం ఏంటో తెలుసా మీకు? కనుగొనుటగా ఆదిమ భాషలో ట్రాన్స్లేషన్ ఏంటంటే అతడు కనపడేంత వరకు వెతికినాడంటండి. అది ఫౌండింగ్ అంటే అది విషయం. ఒకడు ఏదైతే కావాలని కోరుకుంటూ దాని కొరకై వెతుకుతుంటాడో అది కనుగొనేంత వరకు, అది చూసేంత వరకు వెతకటము కనుగొనుటానగా. కనుక యేసు ప్రభు వానిని వెలివేస్తాడని విని వాడిని కనుగొన్నాడు. ఆ ఊరు ఈ ఊరు ఆయన కూడా తిరిగాడు వాడితో పాటు. ఎస్ఐని కూడా వెలివేసేసాడు. ఆయన వెళ్ళాడు, అక్కడ కనుక్కొని అంటున్నాడు, దేవుని కుమారునికి శ్వాసం ఉంచున్నావా? అప్పుడు అంటున్నాడు వాడు, శ్వాసం ఉంచుతున్నానయ్యా అన్నాడు. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని బిడ్డల, యేసు కొరకు నిందలు, సమస్యలు, బాధలు, హింసలు వస్తాయి. అందుకనే సంకీర్తన పుస్తకాలు అంతా ఏంటంటే నమ్మిన ఆనాటి హిందువులు మిషనరీల యొక్క పరిచర్లు నమ్మిన ఆనాటి హిందువులందరూ మారు మనసు పొంది యేసు కొరకు సాక్ష్యం ఇచ్చుచుండగా వాడిని వెలివేసేశాడు. వెళ్ళిపోండి అన్నాడు. ఆ వెలివేని వారు మరి వెలుపలికి వచ్చి యేసు దేవుని విడిచిపెట్టకుండా ముచ్చటైన పాటలు రాశారట. అన్నా యేసు మన అన్నకాడ ఆయనకంటే మించి రక్షకుడేనంటాడు. చాలా అద్భుతమైన పాటలు, వారి శ్రమలలో, వారి బాధల్లో, వారి కష్టాలు పుట్టినవంటి. అలాగే మన సంఘ కాపురు గారు బంగారు గంటల్లో కూడా ఎన్నో పాటలు ఆయన అనుభవంలో, ఆయన కష్టాలు, ఆయన బాధలు, ఆయన సమస్యలను రాశాడండి. ఎందుకు మాటలు చెప్తున్నంటే శ్రమలలో మనం ఆనందించాలి. శ్రమలలో మనం పాటలు పాడగలిగితే అది ఎంత గొప్ప భాగ్యమో. కనుక అది నిజమైన పాటలు. కనుక ఇక్కడ వెలివేయబడినవాడు వెలివేసేది శ్రమ చేసింది. కనుక లోకములో మన యేసు ప్రభు నమ్ముకున్నాము, శ్రమలు కలవండి. ఎందుకంటే మార్క్సు వార్త 8:34 యేసయ్య అంటున్నాడు, ఎవడైనను ఒకడు నన్ను ఎంబడింపకోని ఎడల వారు తన సిలువలతో వెంబడించాలంటాడు. మద్రాసులో బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా నేను చర్చికి రాలేదు. అక్కడే ఒక 6 నెలలు ఉంది. ఒక టీంతో పనిచేస్తున్నాను. అక్కడ వేసాటి పాడి అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ సేవ చేస్తున్నాం. తర్వాత ఊరికి వచ్చాను. ఆ సేవలో నిద్ర మేలుకొని అట్లా బయటికి రాగానే ఆ ఇంట్లో నుంచి ఒకడు రోడ్డు మీద యవనస్తుడు, ఈజీ సైడ్ తెలుసు కదా మీకు, ఈజీ సైడ్ భుజాన్ని పెట్టుకుని వెళ్తాడు. నేను అడిగా వాడిని, ఏది అబ్బాయి పండుకున్న ఈజీ సైడ్ మోసుకుంటూ వెళ్తున్నామంటే యేసు ప్రభు చెప్పాడు కదండి సిలువను పోయమని, నేను ఈజీ సైడ్ మోస్తున్నాను అన్నాడు. ఈ రోజుల్లో యేసు ప్రభు నమ్మిన తర్వాత సిలువను బయటకి ఇష్టపట్ల అనేటి క్రైస్తవులు అంత ఈజీ సైడ్, అంత ఈజీ లైఫ్, అంత ఈజీ లైఫ్. ఏది కోరుకుంటే అది రావాలా, ఏది అడిగితే అది పొందాలా, అంత ఈజీ లైఫ్ ఉండదు. పోవాలా, ఎక్కడ సిలువ ఉండకూడదు. లేదండి, బేర్ ద క్రాస్ అండ్ వెయిట్ ద క్రౌడ్. సిలువను మోస్తేనే నీకు నాకు కిరీటం. యేసు ప్రభు సిలువను మోసినాడు, ఆయన పరలోకంలో చేరినాడు, ఆయన కిరీటము ధరించుకున్నాడు, ఆయన రాజులకు రాజు,
ప్రభువును ప్రభు అయి ఉన్నాడు ఇప్పుడు. కనుక ప్రియ దేవుని విడగారా, నీ జీవితంలో నా జీవితంలో ఎలా ఉన్నావండి? యూ డోంట్ వాంట్ క్రాస్ బట్ వీ నీడ్ వన్ ఈజ్ సేవ్ లైఫ్. ఈ లైఫ్లలో ఉన్నావా? నేనున్నాను, ఆలోచించుకుందా. యేసు ప్రభు ఏమో నా నిమిత్తం మీకు హింసలు వస్తాయి, నా కొరకు మీకు బాధలు వస్తాయి, మీరు మనుషులు నిందించబడతారు, నిందిస్తారు మిమ్మల్ని. మీకే కాదు, పూర్వమందుండిన ప్రవక్తలు కూడా ఇలాగ చేశారు, మీకు చేస్తారు. లోకములో మీకు శ్రమ కలుగును. అదంటే మనము శ్రమలు, బాధలు, కష్టాలు ఒప్పుకోవండి. క్రాస్ వద్దు, ఇది సేవ్ కావాలా, ఈజీగా ఉండాలి. క్రైస్తవుల జీవితము యేసులో నడుచుతా మరి కష్టపడి చాలామంది యేసు ప్రభువుని వెంబడించాలని, చాలామంది యేసు ప్రభువుని వెంబడించి ఆయన అడుగు జాడలో నిలవాలని ఆశపడినారు. మంచిదే. అనేక మంది వచ్చారు, శిష్యులైపోయినారు. ఒక సందర్భం వచ్చింది. యేసు ప్రభు ఏనాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యం కలవాడు అంత్యదినంలో లేపుతానన్నాడు. అప్పుడు దాకా యేసు ప్రభు ఆ పెట్టిన రొట్టెలు, చేపలు తిన్నారు కదండి. గలిలయ సముద్రంలో చేపలంట చాలా రుచిగా ఉంటాయంట. కనుక ఈ బాగా యేసు ప్రభు పెట్టిన రొట్టెలు, చేపలు తిని వీళ్ళు ఈ మాట విన్న తర్వాత ఏంటినా ఆయన శరీరాన్ని తినాలంటున్నాడు, రక్తం త్రాగాలంటున్నాడు, ఏంటిది అర్థం కాదు. ఇది చాలా కఠినమైన మాట. పదండి వెళ్ళిపో. అందరూ వెళ్ళిపోయారండి. యోహాను సువార్త 6:66లో అనేకులు ఆయన విడిచిపోయింది. సాడెస్ట్ స్టేట్మెంట్ నా బైబిల్. అనేకులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినారండి. ఎటు పోయారు తెలియదు, ఎన్నడూ వెంబడించలేదు. అందుకు ఈ మాట అంటున్నాను. అనేకులు ఆయనను విడిచి మరి ఎన్నడూ వెంబడించలేదంటండి. ఎటుపోయారు మరి వాళ్ళు? ఏమైపోయారు? డ్రస్డ్ అయిపోయారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారన్నాడు. మీకేమంటు పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళగలము? నీవే నిత్య జీవము మాట కలిగిన వాడు. కనుక ఎందుకే మాట అంటున్నా అంటే, సులువును మొయ్యాలి, ఆయన వెంబడించాలి, ఆయన కొరకు జీవించాలి అనుకొని వచ్చాడు. అభ్యంతరం రాగానే యేసు మాట కఠినంగా ఉన్నాయి. యేసు ప్రభు పెట్టిన ఆహారం తీయగా ఉంది, కానీ ఆయన మాట కఠినంగా ఉన్నాయి. వాళ్ళకి వెళ్ళిపోయారు. అలా ఉండకూడదండి. పేతురు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తావుయ్యా? మేము ఎక్కడికి వెళ్ళాము? మా జీవిత కాలం అంతా ఏమని నడుస్తాము. నీవు మాకు ఇచ్చిన సిలువను మోసుకుంటూ వెళ్తాము, చచ్చిపోతాం మేము అన్నాడు. అవునండి, పేతురు. అవును. బ్యాప్టిస్ట్ సంఘ కుటుంబ సభ్యులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయకాలమున చాలా పెద్ద వర్షం పడింది. అయినప్పుడు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మన అందరి ప్రార్థన ఆలకించి మంచి వాతావరణంలో దేవుని యొక్క వాక్యము వినడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మంచి దైవర్తమానము అందించినటువంటి మన ప్రియతమ అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారికి సంఘపక్షముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘ ఆరాధన చక్కగా నడిపిస్తున్నటువంటి అసిస్టెంట్ పాస్టర్ రెవరెండ్ డి ఆషర్ పాల్ గారికి కూడా సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ ప్రకటనలు ఈరోజు సాయంకాలము 4 గంటలకు స్త్రీల మైత్రి సహవాస కూడిక ఇక్కడే జరుగుతుందని స్త్రీల మైత్రి సహవాస సెక్రటరీ గారు శ్రీమతి కె సంధ్యారాణి దీనదయాళ్ గారు తెలియజేస్తున్నారు. కనుక స్త్రీలందరూ కూడా ఈ స్త్రీల మైత్రి సహవాస కూడికలో పాల్గొనవలసిందిగా ప్రేమతో కోరుచున్నారు. ఆరాధన అనంతరం బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉంటుంది. కనుక యవన బిడ్డలు బ్యాంక్స్ జనరల్ గ్యాదరింగ్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నారు. మరి బ్యాంక్స్ డైరెక్టర్స్ రెవరెండ్ ఆషర్ పాల్ గారు, అదేవిధంగా పొలం సెబస్టిన్ గారు, ప్రణయ్ సెబస్టిన్ గారు వారు చక్కగా ఈ బ్యాంక్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు బ్యాంక్స్ యవన బిడ్డలు
డాక్టర్ శరత్ సుగుల్ రాజు చక్కగా ఇదంతా కూడా అరేంజ్ చేశారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సోమవారం మంగళవారము మెన్స్ డిపార్ట్మెంట్ యొక్క కూడిక సాయంకాలం 6:30 గంటలకు ఇదే ప్రాంతంలో జరుగుతుందని ప్రెసిడెంట్ గారు రెవరెండ్ పాస్టర్ కొమ్ము నాగభూషణ్ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా సెక్రటరీ గారు రెవరెండ్ రాణా విజయరావు గారు కూడా తెలియజేస్తున్నారు. కనుక ఈ యొక్క మెన్స్ డిపార్ట్మెంట్ కూడికలో 45 సంవత్సరాలు నిండినటువంటి వారందరూ కూడా పాల్గొనవలసిందిగా వారు ఆహ్వానిస్తున్నారు. ప్రతి బుధవారము శుక్రవారము సాయంకాలం 5:30 గంటలకు జువెట్ ప్రార్థనా కొండపై ఆరాధన ఉంటుంది. మన అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు వాక్య సందేశం ఇస్తున్నారు. చాలామంది ఆ జువెట్ ప్రార్థనా కొండకు వస్తున్నారు, చాలా ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముతున్నారు. కనుక జువెట్ ప్రార్థనా కొండపై జరిగేటువంటి ఆరాధనలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ప్రతి బుధవారము శుక్రవారం సాయంకాలము 5:30 గంటలకు, ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు వృద్ధుల సండే స్కూల్ నిర్వహించబడుతుంది. ఈరోజు వర్షం ఉన్నప్పటికీ కూడా చాలామంది వృద్ధులు అటెండ్ అయ్యారు. ఈ వృద్ధుల టిఫిన్ కొరకు, సండే స్కూల్ టిఫిన్ కొరకు మన సంఘ సభ్యులు పంది డేవిడ్ వారి యొక్క భార్య సత్యమణి గారు, హెలెన్ మేరీ గారు, వారి తండ్రి గారు ప్రభునందు నిద్రించినటువంటి దాన్ని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థముగా ఈరోజు వృద్ధుల సండే స్కూల్ టిఫిన్ కొరకు వారు స్పాన్సర్ చేశారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి పెద్ద కుమారుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరడానికి కూడా దేవుడు గొప్ప కృపను అనుగ్రహించారు. అందుకు వారు కృతజ్ఞత చెల్లిస్తూ మరి టిఫిన్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ టిఫిన్ స్పాన్సర్ చేసేటువంటి వారు ముందుగా తెలియజేయవలసిందిగా కూర్చున్నారు. ముఖ్య ప్రకటనలు 1/10/2021 శుక్రవారం ఉదయం 5:30 గంటలకు జువెట్ ప్రార్థనా కొండపై ఆరాధన కలదు. కనుక అందరూ పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. రెవరెండ్ డి ఆగస్టిన్ గారు ఈ యొక్క వాక్య సందేశం అందిస్తారు. కనుక 1/10/2021 శుక్రవారం ఉదయం 5:30 గంటలకు ఆరాధన జువెట్ కొండపై ఉంటుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 3/10/2021 మొదటి ఆదివారము ప్రభు సంస్కారాధన ఉంటుంది. ప్రభువును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు బల సహవాసంలో పాల్గొనవలసిందిగా ప్రేమతో ఆహ్వానించున్నాం. ఈ యొక్క ఆరాధన, ప్రభు సంస్కారాధన దేవుని చిత్తమైతే ఆ ఆలయంలోనే జరుగుతుంది. అందరూ ప్రార్థించండి. మరి ఈ వారం తెరవబడాలి, కొద్దిగా పరిస్థితుల వల్ల జరగలేదు. నెక్స్ట్ ఆదివారం మాత్రం ఆలయము తెరవబడుతుందని విశ్వసిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మరుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించము, మమ్మల్ని శోధనలో త్యాగాన్ని తప్పించము. ఎందుకనగా రాజ్యము, ఫలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మనలను ప్రేమించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన మనోనేత్ర వెలిగించిన నిమిత్తమై పరలోకము నుంచి పంపబడిన యేసుక్రీస్తు వారి కృపాక్షేమము, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సమాధానము ఎప్పుడు సదాకాలం మన కుటుంబములకు, ఆ గుడ్డివాడు ఎలాగైతే మనోనేత్ర తిరిగించబడిన అనుభవంలో తనను గురించి యేసును గురించి సాక్ష్యం ఇస్తూ శ్రమను సహించాడు,
ఆ రీతిలో బ్రతుకుటకు నిత్యము తోడై నడిపించును కాక. ఆమేన్. ప్రతి చోట నీ